ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం నాగోల్ వద్ద చూసినా ఎక్కడ చూసినా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం రోజు వాళ్ళు గమనిస్తున్నారు. అటు ట్రాఫిక్ పోలీసులు కానీ ఇటు సివిల్ పోలీసులు కానీ ఈ ప్రమాదాల నివారణలో అంటే మనం చూస్తే రోజు గమనిస్తే సగటున నలుగురు చనిపోతున్నారు. నలుగురు చనిపోయినప్పుడు కూడా ఎలాంటి అంటే ఒక స్పందన కనిపించడం లేదు ప్రభుత్వ యంత్రాంగంలో కానీ పోలీసుల పరంగా కానీ ఒక మరుభూమిని తలపిస్తున్నాయని చెప్పవచ్చు. లా మాస్ ఇటువంటి మరణాలు ఎక్కడ కూడా లేవు. ఇంత పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు. గతంలో సూచించినట్టు మహాంతి కమిటీ కూడా సూచించినట్టు జాతీయ స్థాయిలో అంటే జాతీయ రహదారులలో సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం విజయవాడ నుంచి మొదలుకొని మనం ఎటు చూసినా రోజు సాధారణంగా సంభవిస్తున్నాయి. అంటే సాధారణ కేసులుగా మారిపోయినాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఒక డ్రైవర్ నిర్లక్ష్యంగా ముందుకు నడపడం వల్ల 10 టైర్ల లారీ ముందుకు తీసుకుపోవడము, రెడ్ లైట్ వేసుకుని ఉన్నప్పుడు కూడా వాహనాలు నిలిచి ఉన్నప్పుడు కూడా దూరం నుంచి చాలా అతివేగంగా వాయువేగంతో రావడం వల్ల కంట్రోల్ చేయకపోవడం, ఎదురుగా ఉన్న వాహనాలపై దూసుకుపోవడం వల్ల కూడా ఇది అంటే ట్రాఫిక్ అధికారుల నిర్లక్ష్యము నియంత్రణ లేకపోవడం వల్లనే ఈ లారీ డ్రైవర్లు కానీ తర్వాత ఈ వాహన చోదకులు కానీ చాలా స్పీడ్ గా నడిపిస్తున్నారు. ఇక్కడ కూడా నియంత్రణ లేదనేది స్పష్టం అవుతుంది. మొత్తానికి ఇప్పుడు ఈ రోజు కూడా సంఘటన ట్రాఫిక్ సేఫ్టీలో కానీ ట్రాఫిక్ నియంత్రణలో కానీ అధికారులు విఫలం కావడం వల్ల కూడా ఈ రోజు ఈ ఘోర ప్రమాదాన్ని దారితీసిందని చెప్పవచ్చు. ప్రతిభ. రైట్, ధన్యవాదాలు మధు. ఇక ఈ లారీ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన 8 మందిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉస్మానియా ఆసుపత్రిలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, అక్కడికి ఎన్ని మృతదేహాలను తరలించారు, ఎంతమంది గాయాలతో వచ్చారు, ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రతిభ, నాగోల్ చౌరస్తాలో జరిగిన ప్రమాద ఘటనలో జరిగిన క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి కొద్దిసేపటి క్రితం తీసుకొచ్చారు. వీరిని నాగోల్ నుంచి 108 సహాయంతో మొత్తం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇందులో మొత్తం 8 మంది క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే వారిలో 2 పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వారు తాము కార్మికులమని అయితే డ్యూటీ చేసుకొని నిమిత్తము ఇంటికి వెళ్తుండగా లారీ ఒక్కసారిగా వెనుక నుంచి వచ్చి తాము ప్రయాణిస్తున్న లారీని ఢీకొట్టడంతో తాము ఒక్కసారిగా కింద పడ్డామని చెప్పి వారు మనతో చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి అయితే దాదాపు 8 మంది 108 సాయంతో ఉస్మానియా ఆసుపత్రికి వచ్చారు. వారికి ఎమర్జెన్సీ సర్వీసులు కూడా వారికి అత్యంత చికిత్స చేస్తున్నారు. మొత్తానికైతే డాక్టర్లు కూడా వారి పరిస్థితి ఇంకా 24 గంటలు దాటితే గానీ చెప్పలేమని డాక్టర్లు చెప్తున్నారు. అయితే వారు మాత్రం చెప్పడం ఏంటంటే తాము వెళ్తుండగా ఇంకా నుంచి ఒక్కసారిగా లారీ వచ్చి అతి వేగంతో వచ్చి ఢీ కొట్టడంతో తాము కింద పడిపోయామని, ఆ తర్వాత ఏం జరిగిందో తమకు తెలియదని, ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నామని చెప్తున్నారు. అయితే వారి బంధువులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పుడే ఇద్దరు పరిస్థితి మాత్రం తీవ్ర విషమంగా ఉంది. అయితే వారు మహారాష్ట్రకు చెందిన వారిగా మనకు తెలుస్తుంది. అయితే ఇంకా వారు ఇతర రాష్ట్రాలకు కూడా చెందిన వారిగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రికి 8 మంది క్షతగాత్రులను తీసుకొచ్చారు. అలాగే 3 మృతదేహాలను కూడా తీసుకొచ్చినా తెలుస్తుంది. ఆ మృతదేహాలు ఎవరి అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే పోలీసులు కూడా ఇప్పుడే రంగంలోకి దిగడం జరిగింది. ఆ మృతదేహాలు ఎవరు ఎక్కడి వారు అని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొత్తం ఇక్కడికి మాత్రం 3 మృతదేహాలు వచ్చినట్లు, అలాగే 8 మంది క్షతగాత్రులు ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు తెలుస్తుంది. మరికొంతమంది గాంధీ ఆసుపత్రికి కూడా తీసుకుపోయినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే చూసినట్లయితే ఈ ప్రమాద ఘటనలో దాదాపు 9 మంది చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. ప్రతిభ. పవన్, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే 8 మంది క్షతగాత్రులు, 3 మృతదేహాలని చెబుతున్నారు. ఇక్కడే 11 మంది ఉన్నారు. టోటల్ గా అసలు ఎంతమంది ఇందులో ఉన్నారంటారు? అయితే ప్రతిభ, ఇప్పటికైతే పోలీసులు కూడా దీనిపై స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఎంతమంది చనిపోయారన్నది కూడా పోలీసులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఎంతమంది గాయపడ్డారని కూడా పోలీసులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ దర్యాప్తు అంటే ఇది మొత్తం